హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ్. ఇప్పుడు మీరు ట్రెడిషనల్ కలంకారీ ఎలా చేస్తారో చూపిస్తాను, రండి. సో మీకు ఇప్పుడు కలంకారీ ప్రాసెస్ మొదటి నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా క్లాత్ మనకి పవర్ లూమ్ మిల్స్ నుంచి అలా వస్తుంది, బేల్స్ ఫార్మాట్లో. ఆ కూర క్లాత్లో గంజి ఉంటుంది, అది రిమూవ్ చేయడానికి మనం ఇలాంటి టబ్స్లో క్లాత్ని 3 days ఉంచుతారు. క్లాత్ పైకి తేలకుండా తాళ్ళతో కట్టేస్తారు. మీరు చూసినట్లయితే అక్కడ కింద హుక్స్ ఉన్నాయి. సో ఆ హుక్స్తో తాడు వేసి ఆ క్లాత్ అనేది పైకి తేలకుండా కడతారు. ఇలా క్లాత్ని 3 days ఇందులో ఉంచుతారు. ఎవ్రీ 24 hours దీని లోపల మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ స్టార్చ్ రిమూవ్ అవుతుంది. మీరు చూసినట్లయితే వాటర్లో కొంచెం కలర్ స్టార్చ్ అది దిగుతున్నట్టు కనిపిస్తుంది. వాటర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. సో ఈ నేచురల్ బ్లీచింగ్ 3 days కంప్లీట్ అయిన తర్వాత ఈ క్లాత్ని తీసి ప్రాపర్గా డ్రై చేసి దాన్ని మైరోబలన్ ట్రీట్మెంట్ వెళ్తుంది. మైరోబలన్ ట్రీట్మెంట్ అంటే కరక్కాయ అప్లై చేయడం క్లాత్కి. స్టార్చ్ తీసేసిన క్లాత్ని 2 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. ఒకటి కరక్కాయ కోసము, ఇంకొకటి వైట్ మీద డైరెక్ట్గా ప్రింట్ చేయడానికి. ఇప్పుడు మీరు కరక్కాయ ప్రాసెస్ చూడాలంటే అక్కడ బ్లాక్ డ్రమ్ కనపడుతుంది కదండి, అక్కడ దాని లోపల మనకి కరక్కాయ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని తీసేసి ఒక వాటర్లో 12 hours మేము నానబెట్టాం. నానబెట్టిన సొల్యూషన్ తీసుకుని నీట్గా వడగొట్టుకుని ఆ సొల్యూషన్ లోపల మనం ఈ వైట్ క్లాత్ని డిప్ చేసి ఒక 15 minutes ఉంచుతాం. మొత్తం ఆ క్లాత్కి నీట్గా కరక్కాయ అంటుకునే వరకు 15 minutes తర్వాత ఆ క్లాత్ని తీసి నీట్గా డ్రై చేసేస్తారు సన్లో. ప్రాపర్గా డ్రై అయిన క్లాత్ మనకి ప్రింటింగ్కి రెడీ అయినట్టు. ఆ డ్రై అయ్యేలోపు మీకు ఆ కలర్స్ మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామనేది చూపిస్తాను. మెయిన్గా మనకి కలంకారీలో బ్లాక్ కలర్ యూస్ చేస్తాము. మేము దాన్ని కసిం అంటారు. అది ఎలా తయారవుతుందంటే ఈ ఎర్తన్ పాట్స్లో సాల్ట్ వాటర్, జాగరీ, ఐరన్ వేస్ట్ వేస్తాము. 21 daysలో ఫెర్మెంట్ అయ్యి బ్లాక్ కలర్ మనకి తయారవుతుంది అనమాట. ఎప్పుడైతే కలంకారీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బ్లాక్ కలర్ కోసం సేమ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు. సో ఐరన్ స్ట్రాప్ ఎలా ఉంటుందంటే అండి, ఇలా ఉంటుంది. ఈ ఐరన్ స్ట్రాప్ సాల్ట్ వాటర్, ఇక్కడ కొన్ని వెల్స్లో సాల్ట్ వాటర్ వస్తుంది మనకి. సాల్ట్ వాటర్ అంటే సముద్రం నుంచి తీసుకురావటం అట్లా కాదు, కొన్ని బావిల్లోనే మనం కోస్టల్ రీజియన్ కాబట్టి సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ సాల్ట్ వాటర్, ఈ ఐరన్ స్ట్రాప్, జాగరీ అంటే నల్ల బెల్లం. సో అవన్నీ తీసుకుని దీని లోపల వేసి ఒక 21 days మనం దాన్ని అలానే లీవ్ చేసేస్తే మనకి బ్లాక్ కలర్ తయారవుతుంది, ఫెర్మెంట్ అవుతుంది అనమాట. సో మనం ఇప్పుడు బ్లాక్ కలర్ చూసాం కదండి, అది కాకుండా ఫస్ట్ ప్రింట్ కలర్స్ మనకి ఇంకొక కొన్ని ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే యాలం ఉంటుంది పట్టిక, దాని పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది, వైట్ కలర్. సో కలర్లెస్ కాబట్టి మనం దాన్ని ఒక పింక్ కలర్, ఫుడ్ కలర్ మిక్స్ చేస్తాం అనమాట. సో దట్ మనం ప్రింట్ చేసినప్పుడు తెలుసుకోవడానికి. దాని లోపల కొంచెం గమ్ అది మిక్స్ చేస్తారు. ఈ ఆలం అనేది మోడరెంట్ అనమాట. మనం ఎక్కడెక్కడైతే ఈ పట్టికలో ప్రింట్ చేసామో ఆ కలర్ మనం బాయిల్ చేసే మెటీరియల్ని బట్టి మారుతుంది. మనం పట్టికతో ఆలంతో ప్రింట్ చేసి దీన్ని పోమగ్రనేట్ అంటే ఎండిపోయిన దానిమ్మ చెక్కలతో బాయిల్ చేస్తే మనకి ఎల్లో కలర్ వస్తుంది. అదే దీన్ని మనం మంజిస్టాతో బాయిల్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది. పోమగ్రనేట్ ప్లస్ మంజిస్టా వేసి మనం బాయిల్ చేసినట్టయితే ఆరెంజ్ వస్తుంది అనమాట. సో ఈ కలర్స్ మనం ఫస్ట్ ప్రింట్లో వాడుకుంటాం. సో మనం ఇందాక బ్లాక్ కలర్ ఎలా తయారవుతుందో చూసాం కదా, ఆ బ్లాక్ కలర్ని మనం ట్రేలో వేసుకుని దాని లోపల ఒక స్పాంజ్, దాని అండర్నీత్ ఒక పింజర్ బద్ద అని అంటారు, ఒక బ్యాంబూతో తయారు చేసిన ఒక స్ట్రక్చర్, దాని మీద స్పాంజ్, దానిపైన క్లాత్ వేసుకుంటారు. సో దట్ మనకి అది ప్రింట్ చేయడానికి ఇంకింగ్ స్టాప్ లాగా తయారవుతుంది అనమాట. సో అది మనం చూడాలి. ఇప్పుడు ఇలా తయారైన కలర్తో మనకు లైక్ ఏమేం కావాలో అవి ప్రింట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక స్కార్ఫ్ ప్రింట్ చేయడం మనం చూస్తున్నాము. సో స్కార్ఫ్కి వచ్చేసి 4 sides బోర్డర్ ఉంటుంది, మధ్యలో ఆల్ ఓవర్తో ప్రింట్ చేస్తారనమాట. ఆ బోర్డర్స్ ఆల్ ఓవర్స్ మనం ఏదర్ కస్టమర్ ఎలా కావాలో అలా చేస్తాం, లేదు మనం ఒక 10-15 డిజైన్స్ తీసుకుని శాంపిల్స్ తయారు చేస్తాం. దాన్ని మనం ఆ శాంపిల్స్ని మనం కస్టమర్స్కి పంపిస్తాం. వాళ్ళకి ఏదైనా ఏ ప్యాటర్న్స్ నచ్చితే వాళ్ళకి లైక్ అలాంటి ఫ్యాబ్రిక్స్ కానీ, మన స్కార్ఫ్స్ కానీ, స్టోల్స్ కానీ మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తాం. మీరు ఇప్పుడు ఈ బార్డర్ ప్రింటింగ్ చూస్తున్నారు కదా, సో ఇలా మొత్తం ఆ స్కార్ఫ్ చుట్టూ తిప్పుతారు ఈ బార్డర్ని. మీరు చూసినట్టయితే ప్రింటింగ్ చేసినప్పుడు అది చాలా లైట్గా కనపడుతుంది. ఎప్పుడైతే మెల్లమెల్లగా ఆక్సిడైజ్ అవుతూ ఉంటుందో మెల్లమెల్లగా అది డార్క్ అవుతూ ఉంటుంది. మీరు చూసినట్టయితే ప్రింటింగ్ చేసింది, ప్రింటింగ్ అయింది, కొంచెం డార్క్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ బార్డర్ అయితే ప్రింటింగ్ అవుతుందండి. ఈ బార్డర్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ని ఒక 15 minutes నీట్గా డ్రై చేస్తారు. సో ఆ బార్డర్ వేసేసిన క్లాత్లో అది దాని తర్వాత లోపల ఇంకా ఆల్ ఓవర్ ప్రింట్ చేస్తారు కదా, అది ఇక్కడ జరుగుతుంది.
ఈ ఆల్ ఓవర్లో కూడా వైట్ బ్లాక్ అవుట్లైన్తో ప్రింట్ చేస్తారు. తర్వాత దాని లోపల ఒక 2-3 ఫిల్లింగ్స్ వేస్తారు. ఈ ఈ ఫిల్లింగ్స్ వేసిన తర్వాత కూడా క్లాత్ని ప్రాపర్గా డ్రై చేస్తారు. ఒక 2-3 డేస్ ప్రింటింగ్ అయిపోయిన క్లాత్ని కూడా ఎండలో వేస్తారు. అలా వేసిన క్లాత్ని మనం కృష్ణా రివర్కి వాషింగ్కి తీసుకెళ్తాం అనమాట. సో ఆ వాషింగ్ అనేది ఖచ్చితంగా ఫస్ట్ ప్రింట్స్ ఫ్లోయింగ్ వాటర్లోనే అవ్వాలి. ఎందుకంటే ఈ ఏమైతే ఫస్ట్ కలర్స్ ఉన్నాయో కొంత ఎక్సెస్ కలర్ అంతా వాటర్లో వెళ్ళిపోతుంది అండ్ కలర్స్ కొంచెం డెవలప్ అవుతాయి. కలంకారీ అంటే ఎప్పుడు సేమ్ డిజైన్స్ ఉండవండి, కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి. మనకి పెడన్లోనే బ్లాక్ మేకర్స్ ఉన్నారు, గంగాధర్ గారు, వారి బ్రదర్ నర్సన్న. మనకి ఏదైనా కొత్త డిజైన్ కావాలన్నా, లేదు ఎవరైనా బయర్ కొత్త డిజైన్స్ వాళ్ళకి ఏదైనా ఐడియా చెప్పినా కానీ వాళ్ళు బ్లాక్స్ ఫస్ట్ డ్రాయింగ్ చేసి అది అప్రూవ్ అయిపోయాక కొత్త డిజైన్స్ తయారు చేస్తారు. మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయండి. అవన్నీ బోర్డర్స్ కానివ్వండి, ఆల్ ఓవర్స్ కానివ్వండి, శారీస్కి యూజ్ అయ్యేటట్టు కొన్ని ప్యాటర్న్స్ శారీస్కి యూజ్ అవుతాయి, కొన్ని బెడ్షీట్స్కి యూజ్ అవుతాయి. సో అలా ప్రతి బ్లాక్కి లైక్ దాని ఓన్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. వాషింగ్ ఖచ్చితంగా ఫ్లోయింగ్ వాటర్లోనే జరగాలి, సో దట్ మనకి దీని మీద ఉన్న ఎక్సెస్ కలర్స్ ఫేడ్ అవుట్ అయిపోవడానికి అండ్ ఈ కలర్స్ ప్రాపర్గా డెవలప్ అవడానికి. ఈ వాషింగ్ మనం లోకల్ కెనాల్లో కానీ కృష్ణా రివర్లో కానీ చేస్తాం. మనకి కృష్ణా రివర్లో ఉన్న వాటర్లో ఉన్న మినరల్స్ ఈ కలర్స్ ప్రాపర్గా రావడానికి యూజ్ అవుతాయి. సో అలా కృష్ణా రివర్కి వాషింగ్కి వెళ్ళొచ్చిన క్లాత్ని మనం ప్రాపర్గా డ్రై చేసుకుంటామండి. ఆ డ్రై చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేయడం వల్ల మనకి కలర్స్ ప్రాపర్గా రావటం జరుగుతుంది. ఆ బాయిల్ చేయడానికి మనం ఫ్యూయల్గా హస్క్ని వాడతాం. ఈ రైస్ వేస్ట్ లైక్ ఊక అంటారు. ఇది బర్న్ అయ్యి మనకి ఈ కాపర్ వెసల్కి కింద బర్న్ అవుతుంది. సో దట్ ఆ జనరేట్ చేసిన హీట్లో లైక్ ఈ వాటర్తో కలర్స్ వేసి మనం బాయిల్ చేస్తాం అనమాట. ఇది డ్రైడ్ పోమోగ్రనేట్. కాపర్ వెసల్లో బాయిల్ చేస్తేనే మనకి కలర్స్ ప్రాపర్గా వస్తాయండి. స్టీల్ కానీ వెయిట్లో బాయిల్ చేసిన ఈ కలర్స్ క్లాత్ రియాక్ట్ అవ్వవు ఎక్కువ అంత నీట్గా. సో అందుకనే ఎప్పుడైతే లైక్ న్యాచురల్ డైస్ మొత్తం మనం కలర్స్ కాసుకోవడం కానివ్వండి, క్లాత్ బాయిలింగ్ చేసుకోవడం కానీ మొత్తం కాపర్ వెసల్లోనే అయితేనే బెస్ట్ అండి. సో ఇలా కాపర్ వెజల్లో బాయిల్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా ఇప్పుడే ఒక బ్యాచ్ ఫినిష్ అయింది. సో అవంతా అట్లా వదిలేసి దానిలో ఉన్న వాటర్ అంతా కిందకి వెళ్ళిపోయి కొంచెం ఆ క్లాత్ చల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఆ క్లాత్ కొంచెం చల్లబడ్డాక కూల్ వాటర్లో ఒకసారి దాన్ని వాష్ చేసేసి ప్రాపర్గా బయట డ్రై చేసేస్తారండి. సో ఇలా డ్రై అయిపోయిన క్లాత్ దాని లోపల సెకండ్ కలర్ ఫిల్లింగ్స్ అవి మనం చేసుకోవచ్చు అనమాట. ఎల్లో కానివ్వండి, బ్లూ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి. సో మనకి బాయిలింగ్ అయిపోయి వచ్చేసిన క్లాత్ ఉంటుంది కదండి, జనరల్గా ఒక డిజైన్లో 5 కలర్స్ బ్లాక్స్ ఉంటాయి. మనం మ్యాక్సిమం ఫస్ట్ ప్రింట్లో 2 వేస్తాము, మిగతా 3 కలర్స్ మనం సెకండ్ ప్రింట్లో వేసుకుంటాం అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ప్రింట్లో రెడ్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అవుట్లైన్ వేశారు. దీని లోపల ఎల్లో, బ్లూ, పింక్ కలర్ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు అనమాట. మీరు అతను చూస్తే అతను బ్లూ కలర్ ఫిల్లింగ్ చేస్తున్నాడు. ఎల్లో కలర్ ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇలా మిగతా కలర్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ ఫిల్ చేసేసి ఫైనల్గా దీన్ని ప్రాపర్గా డ్రై చేసి మన ఈ సెకండ్ ప్రింట్ అయిపోయిన క్లాత్ని మాత్రం మన టబ్స్లోనే వాష్ చేసేసుకోవచ్చు. అలా వాష్ చేసేసిన క్లాత్ ప్రాపర్గా ఫోల్డ్ చేసేసి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఎక్కడన్నా స్ట్రెయిన్స్ ఉన్నాయా చెక్ చేసుకుని మనం ఇక్కడే ప్యాక్ చేసేసి బండిల్ లెక్క ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో వేసి బుక్ చేస్తాం అనమాట కస్టమర్. సో మనం ఇప్పటివరకు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మీద క్లాత్ చూసాం కదండి. ఇది కరెక్ట్గా కాకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ క్లాత్లు. ఇక్కడ మొత్తం ఫైనల్గా డ్రై అయిపోయిన క్లాత్ తీసుకొచ్చి ఇక్కడ ఫోల్డ్ చేయటము, క్వాలిటీ చెక్ చేయటము జరుగుతుంది. క్వాలిటీ చెక్ అయిపోయిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ని నీట్గా ప్యాక్ చేసేసి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి. జనరల్గా కరెక్ట్గా అయ్యే ప్రాసెస్ వేరు. వైట్ కలర్ ప్రాసెస్ ఏంటంటే మనం న్యాచురల్ బ్లీచ్ అయిపోయిన క్లాత్ని డైరెక్ట్గా కలర్స్ ప్రింట్ చేసేసి వాషింగ్కి వెళ్ళి వచ్చి లైట్గా హాట్ వాటర్లో ట్రీట్ చేసి ఈ ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఇవి మోస్ట్లీ అబ్రాడ్కి వెళ్తాయండి, ఇవి యూఎస్ వెళ్తాయి.
సో ఇదండి మా కలంకారీ ప్రాసెస్. మీకు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కలంకారీ ప్రాసెస్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తే మేము ఒక ప్లేస్ బిల్డ్ చేసామండి, కలంకారీ మ్యూజియం అని. మేము అక్కడ మన రా మెటీరియల్స్, మనకి అచ్చులు ఏమేమి ఉన్నాయి, డిజైన్స్ ఏమేమి ఉన్నాయి, కలంకారీకి సంబంధించిన పుస్తకాలు, కలంకారీ మీద పబ్లిష్ అయిన మ్యాగజైన్స్ ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టామండి. సో దట్ డిస్ప్లే కోసం అని. అండ్ కలంకారీ ప్రాసెస్ ఫొటోస్ కూడా మనం అట్లా పైన పెట్టాము. సో దట్ జనాలకి విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అండి. జనాలు ఒక రోజులో కలంకారీ ప్రాసెస్ మొత్తం చూడటం కష్టం అవుతుంది కదా. సో వాళ్ళందరి కోసం తెలియాలనే ఉద్దేశంతోనే నాన్నగారు నేను ఈ మ్యూజియం ఏర్పాటు చేశామండి. సో ఇది దగ్గర మేము 50 years నుంచి కలంకారీ చేస్తున్నామండి. మా తాతయ్య గారు ఫస్ట్ 1970s పెడనలో కలంకారీ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఆయన టైంలో తయారైన బ్లాక్ మేము ఇంకా ఇది దాచుకున్నాం. పివి అంటే పిచ్చుక వీర సుబ్బయ్య 9/7/1977. ఆయన టైంలో ఆయన బ్లాక్స్ ఇంటి దగ్గరే ఉండి తయారు చేయించుకునే వాళ్ళు. ఇది ఆయన టైంలో ఉన్న బ్లాక్ అండి. కలంకారీ పరిశ్రమ ప్రప్రథమంగా భారతదేశంలో మన మచిలీపట్నంలో మదర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ శ్రీమతి కమలాదేవి చిటోపాధ్యాయ గారు ఇండిపెండెన్స్ స్వాతంత్రం తర్వాత మచిలీపట్నంలో ఒక సొసైటీ ద్వారా స్థాపించారు. అక్కడ ఆ సొసైటీ వారు కేవలం గవర్నమెంట్ ఎంపోరియమ్స్కే అమ్మేవాళ్ళు. ఈ నేపథ్యంలో మా నాన్నగారు కలంకారీ చీరలు కావాలని అడగగా వాళ్ళు సొసైటీ ఎంపోరియంలో కొనుక్కోమని అన్నారు. అప్పుడు ఈయన కలంకారీ పరిశ్రమ అంటే ఏంటి, దాని మీద కొద్దిగా రీసెర్చ్ చేసుకుని చెన్నై లైబ్రరీలో అక్కడ తిరిగి ఈ పరిశ్రమ మీద కొద్దిగా అవగాహన తెచ్చుకుని తన తోటి పార్ట్నర్స్ తోటి మచిలీపట్నం పక్కన ఒక గ్రామంలో కలంకారీ పరిశ్రమ స్థాపించారు. ఆ తర్వాత 1970లో వాళ్ళ దగ్గర నుంచి పార్ట్నర్స్ అంతా విడిపోగా పెడన్ వచ్చింది. అప్పుడు పెడన్లో 1970లో స్టార్ట్ చేశారు. 70-71 ఆ టైంలో. ఆయన ఆశయం ఏంటంటే ఈ కళని ప్రపంచ దేశాలకు నేరుగా తన పరిశ్రమ దగ్గర నుంచి విదేశాలకు పంపాలని కోరిక. ఈ కలంకారీ పరిశ్రమకి భావితరాలకు అందించాలనే లక్ష్యంగా పనిచేసేవాళ్ళు ఆయన. ఆ నేపథ్యంలో కుటుంబాన్ని సైతం విస్మరించారు ఆయన. దాంట్లో ఈ రోజున్న టెక్నాలజీ లేకపోవడం కానీ, కొరియర్ సర్వీసులు లేకపోవడం కానీ ఆయన వల్ల సాధ్యపడలేదు విదేశీ వ్యాపారం చేయటానికి. ఆయన కోరికని ఎలాగైనా తీర్చాలనే భావంతో నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఆయన 85లో కాలం చేశారు. ఎలాగైనా చేయాలనే సంకల్పంతో అప్పుడప్పుడే కొత్తగా దాస్ మోడు, విండోస్, కంప్యూటర్ వస్తూ ఉంటే దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందని చెప్పేసి అవి నేర్చుకుంటూ ఈ కలంకారీ రంగుల మీద అనేక పరిశోధనలు అంటే ఎక్స్పెరిమెంట్ చేసి స్వతహాగా డైరెక్ట్ ఫారిన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ రోజు పెట్టిన మొక్క ఇవాళ మహావృక్షంలాగా అయింది. అంటే ఆర్థిక పరంగా కాదు, కళపరంగా. మా తండ్రి గారు కానీ, నాన్న కానీ, నా తర్వాత నా కొడుకు కూడా ఇదే వృత్తిలో కొనసాగుతున్నాడు. అతను ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పటికీ, తోటి స్నేహితులు విదేశాలు వెళ్ళినప్పటికీ నా అభ్యర్థన మేరకు అతని ఇంట్రెస్ట్కి ఇదే పరిశ్రమలో ఉంటున్నాడు. ఈ కలంకారీ ఎక్స్పోర్ట్ చేస్తానికి ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ లేకపోవడం కారణంగా ఉత్తరాలు రాయడానికి కానీ, ఏమైనా మెయిల్స్ రాయడానికి కానీ నా భార్య చాలా సహకరించింది. అలాగే భగవంతుడు దీంతో నా కోసమే పుట్టినట్టు యుఎస్లో మేరీ బర్గటోల్డ్ మల్కహి అని ఒక మహిళ డిజైనర్ కమ్ ఫోటో స్టైలిస్ట్. ఆమె తనేదో కథలు రాస్తాను, ఫోటోలు తీసుకుంటాను అని నేను వ్యాపారస్తురాలని కాదు అని చెప్పింది. తర్వాత ఆటోమేటిక్గా నేను నీతో పని చేస్తాను, నా కళను తెలియపరచాలి ఇక్కడ అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి పనిచేస్తాం మొదలెట్టాం.
ఇవాళ న్యూయార్క్లో పెద్ద షోరూమ్ పెట్టింది ఆమె. గర్వించదగ్గ విషయం ఏంటంటే నేను పుట్టి పెరిగిన ఈ ఊళ్ళో ఒక 10 మందికి ఉపాధి కల్పించటం కాక విదేశంలో సైతం అమెరికాలో అగ్రరాజ్యంలో కూడా ఈ వృత్తి వల్ల, ఈ కలంకారీ కళ వల్ల అక్కడ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఒక 10 మంది ఉపాధి పొందుతున్నారు. దీని అంతటికి కారణం మా తల్లిదండ్రులు. మా అమ్మగారు కూడా ఆమె జీవితాన్ని చాలా సపోర్ట్గా, మా తండ్రికి చాలా సపోర్ట్గా ధైర్యాన్ని ఇచ్చి రంగులు కాయడం కానీ అన్నీ చేసేది మా అమ్మగారు. ఒకసారి రంగులు కాస్తుంటే హల్దీ అని ఉంటుంది, ఎల్లో కలరు. బాణ పెట్టుకునే సౌకర్యం కూడా సరిగ్గా ఉండేది కాదు. రాళ్ళ మీద పెట్టుకుంటే అది గబుక్కుని ఒలిగిపోయి బాగా కాగేది. ఇప్పుడు సైంటిఫిక్గా చెప్పాలంటే సుమారు 100 degrees టెంపరేచర్ ఉండేది. 2 కాళ్ళ మీద పడి కాలిపోయింది, 2 కాళ్ళు కూడా. అలా ఇవాళ మా డ్రీమ్, మా నాన్నగారి డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అలాగే ఈ దేశంలో ఎంత గుర్తింపు ఉందో ఏమో తెలియదు కానీ విదేశాల్లో మాత్రం వోగ్ మ్యాగజైను, సెల్వేడ్జి, బ్రిటిష్ హోమ్స్, చాలా మ్యాగజైన్స్, దాదాపు ఒక 100 మ్యాగజైన్స్ వరకు మా ప్రోడక్ట్ను పబ్లిష్ చేసి మా స్టోరీలు రాసింది. పురాతన కాలంలో ఏదైతే చేశారో గోనపని అంటే ఇండిగో డైయింగ్, వాటి మీద కూడా పరిశోధన ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. కేవలం నా కొడుకు ఈ వృత్తిలో కొనసాగుతున్నాను అన్నాడని ఆ కారణం చేతనే నేను ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఇంతమటికి భారతదేశంలో హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్లో ఎవరు చేయింది ఆ సాహసం చేశాము. 223 అచ్చులతోటి ట్రీ ఆఫ్ లైఫ్ ప్రింట్ చేశాము. అది చాలా ఖర్చుతోటి, చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాగే ముందు కూడా ఏదో ఒక ప్రయోగాలు చేసి ఈ పరిశ్రమని పాత కలంకారీ మొఘల్ ఎరా ఆ డిజైన్లు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. పెడన్ అంటే చేనేతకి ప్రసిద్ధి. దాదాపు 10,000 మొగ్గల దాకా ఉండేవి. హ్యాండ్లూమ్ అంటే పెడన, మంగళగిరికి అంటే పెడనే ప్రాముఖ్యంగా ఉండేది. అది దాంట్లో కూడా మా నాన్నగారు చాలా డెవలప్మెంట్ చేయాలనే దీంతో చేత్తో ఉడికే రాట్నం బదులు మిషన్, పవర్ స్పిన్నింగ్ మిషన్ ఇంట్లో పెట్టుకునే విధంగా అలాంటి, తర్వాత షటిల్లో ఉండే బోటు దాన్ని చుట్టే మిషన్, అవన్నీ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఉత్పత్తిదారులో ఉన్న అన్హెల్దీ కాంపిటీషన్ తోటి ఆ రోజుల్లో సోక రకమైన నూలు వాడటం, నాణ్యత లేని నేతలు నేస్తాం, నాణ్యత లేని రంగులు అద్దుతాం. ఆ పోటీ కారణంగా ఆయన చేనేతను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కలంకారీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం బ్లాక్ ప్రింటింగ్తో వేస్తున్నారు అందరూ. జస్ట్ ఒక స్క్రీన్ పెట్లా అయితే రోజుకి 1000 మీటర్లు తయారైపోతుంది. 30,000 మీటర్ల మంత్కి చేయగలదు. మనం గట్టిగా చేయాలంటే 3,000 మీటర్లు అవుద్ది నెలంతా. తర్వాత ఒక్కో సందర్భంలో లేబర్ ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ఏయో ఒక రూల్స్, జిఎస్టీ కానివ్వండి, ఈ బాధ అంతా ఎందుకు వదిలేస్తే పోద్ది, ఆపేయాలా అనే భావన కూడా కలిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది జెన్యూన్ అంటే ఈ కళను గుర్తించిన ఐఏఎస్ అధికారులు కానివ్వండి, వాళ్ళ మోరల్ సపోర్ట్ తోటి ఇది కంటిన్యూ చేస్తున్నాం. నిజంగా మాట చెప్పాలంటే మన భారతదేశంలో ఎంతో కొంత ఐఏఎస్లు అధికారులు, వాళ్ళ వల్ల ఐఆర్ఎస్ అధికారులు, వాళ్ళ వల్ల కొద్దిగా కళ బ్రతుకుతుంది. కానీ ఇంకెవరు దీన్ని రికగ్నైజ్ చేయలేరు ఈ కళని. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీలాంటి యువత ఈ కళ పట్ల అభిమానం చూపిస్తూ ఎంతో కొంత ఆకర్షణలై చాలా కష్టపడి దీన్ని ప్రోగ్రాం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు.